ఈ యొక్క ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా పూజ చేయాలి అనుకునేవారు సూర్యోదయానికి 40 నిమిషాల ముందుగానే మనం చేసే పూజా కార్యక్రమం అయిపోవాలి. ఆవునేతితో మాత్రమే దీపారాధన చేయాలి, తులసి పత్రితో మాత్రమే పూజించాలి. అలాగే మనం ఇంటి దగ్గర పూజ చేసుకున్న తర్వాత మనం ఏదైనా గుడికి వెళ్తే విష్ణుమూర్తి ఆలయానికి కానీ, శ్రీకృష్ణుడి ఆలయానికి కానీ, శ్రీరామ ఆలయం కానీ, లేదా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కానీ వెళ్ళి తులసిమాల సమర్పించి మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు కోరుకున్నట్టయితే అవి తప్పకుండా 100% నెరవేరుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు చాంద్రమానేనా అని చెప్పుకుంటాం. కానీ ఈ యొక్క ధనుర్మాసం మాత్రం సౌరమానం ప్రకారంగా ప్రారంభమవుతుంది. ఎందుకంటే సూర్యుడు మార్పుని అనుసరించుకుని ఈ యొక్క ధనుర్మాసాన్ని లెక్కగట్టారు. కాబట్టి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మళ్ళీ మకర రాశిలోకి మారే వరకు కూడా ఉండే కాలంలో మనం ఇటువంటి నియమాలు పాటించినట్లయితే మనకి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి సంపూర్ణంగా కలుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ధనుర్మాసంలో నేను చెప్పినటువంటి విధి విధానాలు పాటించి, నేను చెప్పినటువంటి సమయం అంటే సూర్యోదయానికి ముందుగా 40 నిమిషాల ముందుగా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి సూర్యోదయం అయ్యేసరికి మన పూజలన్నీ అయిపోవాలి. ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో, వైష్ణవాలయాల్ని సందర్శిస్తారో, వైష్ణవ సంబంధమైనటువంటి స్తోత్రాలు వింటారో, ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా మన ఇంట్లో పెట్టుకుని వినడం కానీ, ఇంకా సులువుగా ఉండాలి అంటే ఓం నమో నారాయణయ్య మంత్రాన్ని ప్రతిరోజు కూడా కనీసం 27 సార్లు జపించినా కూడా, పఠించినా కూడా మనకి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.